హాయ్ అండి, అందరికీ నమస్తే. విజయేంద్రకి స్వాగతం. ఈరోజు నేను ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా కలర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నానండి. ఓకే అండి, చూద్దాం. ఇదిగోండి, ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను నేను. ఈ డిజైన్లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా, 13 కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఇటువైపు కొన్ని కలర్స్, ఇటువైపు కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా. 13 కలర్స్ ఉన్నాయి ఇందులో. అసలు ఏ కలరు ఏమేం కుడుతుందనేది చూసుకుందామండి. ముందు ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇదిగోండి, ఏ కలర్ ఏమేం కుడుతుందో చూద్దాం అసలు. ఇదిగోండి, ఫస్ట్ కలర్ రెడ్ అవుట్లైన్ కుట్టింది. నెక్స్ట్ గ్రీను, అది సెకండ్ కలర్ అండి, గ్రీన్ నెక్ కుట్టింది. థర్డ్ కలర్ బ్లూ, అది వచ్చి గీతలు కుట్టిందండి. ఫోర్త్ కలర్ ఈనెలు కుట్టింది. ఫిఫ్త్ కలర్ ఫ్లవర్స్ కుట్టింది. ఓకే అండి, ఇది ఫిఫ్త్ కలరు, అంటే మనకు మిషన్లో ఉన్న కలర్స్ అండి ఇవి. నెక్స్ట్ సిక్స్త్ కలరు పింక్, పికాక్ తోక పించం ఈ పాలన్స్ కుట్టిందండి. తర్వాత సెవెంత్ కలరు అవుట్లైన్ కుట్టి డాట్స్ కుట్టింది. ఎయిత్ కలరు ఈనెల్ కుట్టింది. నైన్త్ కలరు ఫ్లవర్స్ కుట్టింది మళ్ళా ఇటువైపు. ఓకే అండి, ఇది నైన్త్ కలరు. నెక్స్ట్ 10th కలర్ కూడా ఇదిగోండి, ఇటువైపు పింక్ ఏదైతే కుట్టిందో ఇటువైపు 10th కలర్ కూడా అటు కుట్టింది. తర్వాత 11th కలర్ కుట్టిందండి అవుట్లైన్. ఇది 12th కలరు. తర్వాత 13 కలర్ మళ్ళీ మనం ఫస్ట్ కలర్ రెడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ కలర్ కూడా 13 కలర్ కూడా ఫస్ట్ ఇక్కడ రెడ్ కుట్టిందండి. ఓకే అండి, 13 కలర్స్ ఈ విధంగా కుట్టిందండి. ఈ 13 కలర్స్ ఏ విధంగా కుట్టింది అనేది మనం ఒకసారి బుక్లో రాసుకోవాలండి. రెడ్ ఏం కుడుతుంది, గ్రీన్ ఏం కుట్టింది, బ్లూ థర్డ్ కలర్ ఏం కుట్టింది, మొత్తం ఈ విధంగా ఈ 13 కలర్స్ ఏమేం కుడుతుంది అనేది మనం ఇక్కడ రాసుకున్నట్లయితే కలర్ సెలెక్షన్ ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మళ్ళా ఒకసారి స్లోగా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఫస్ట్ కలరు రెడ్ అవుట్లైన్ కుట్టింది. ఇదిగోండి, నేను రెడ్ ఇలాగ మార్క్ చేసుకున్నాను ఇలా కుట్టిందని. తర్వాత గ్రీన్ నెక్లైన్ కుట్టింది. ఓకే అండి, నెక్లైన్ కూడా నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత దీని మీద గీతలు కుట్టిందండి థర్డ్ లైను, అది కూడా మార్క్ చేశాను. ఈనెలు, పువ్వులు ఈ విధంగా మనం రాసేసుకోవాలండి. రాసుకున్నట్లయితే మనకి తర్వాత సెలక్షన్ ఈజీ అవుతుంది. ఇది ఫిఫ్త్ కలర్ అనమాట. ఫిఫ్త్ కలర్ కుడుతుందండి. నెక్స్ట్ సిక్స్త్ కలరు, ఇదిగోండి పింక్ సిక్స్త్ కలరు. సెవెంత్ కలరు. ఓకే అండి, ఇక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకుందాం. ఏం కలర్స్ మనకు శారీలో ఉన్న కలర్స్ బ్లౌజ్కి మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు నేను శారీకి మ్యాచింగ్ ఈ నెక్ ఫస్ట్ రెడ్ కుట్టింది కదండి, అది ఈ గ్రీను శారీ కలరు పెడదాం అనుకుంటున్నాను. ఓకే అండి, శారీ కలర్ నాకు 7th నెంబర్ నీడిల్లో ఉంది. అందువల్ల నేను 1, 2 కలర్స్ 7 వేసుకున్నాను ఇక్కడ. తర్వాత ఈ గ్రీన్ మీద గీతలు కుట్టింది చూసారా, అది థర్డ్ కలర్. అది నేను ఈ శారీ కలర్ మీద గోల్డ్ కుట్టాలనుకున్నాను. ఆ గోల్డ్ నా మిషన్లో నాకు 10 నెంబర్ నీడిల్లో ఉందండి గోల్డ్. అందువల్ల థర్డ్ కలర్ నేను 10 అని వేసుకున్నాను ఇక్కడ. ఓకే అండి, ఇక్కడ ఫోర్త్ కలర్ చూసారా, ఫోర్త్ కలర్ వచ్చి ఎల్లో. ఈ ఎల్లోని ఇక్కడ ఏం కుట్టాలనుకున్నానంటే నేను ఈనెలు సిల్వర్ వేద్దాం అనుకున్నానండి. ఈ సిల్వర్ నాకు 11 నెంబర్ నీడిల్లో ఉంది మిషన్లో. అందువల్ల ఫోర్త్ కలరు సిల్వరు 11 నెంబర్ నీడిల్ ఇక్కడ రాసుకున్నాను నెంబరు. తర్వాత ఫిఫ్త్ కలరు అంటే ఈ సీ గ్రీన్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ నేను శారీ కలర్ వేద్దాం అనుకున్నాను. అందువల్ల ఈ ఫిఫ్త్ కలర్ అయితే, ఈ శారీ కలర్ అయితే నేను 7 నెంబర్ నీడిల్ సెలెక్ట్ చేసుకున్నా. అందువల్ల ఫిఫ్త్ కలర్ పువ్వులు, పికాక్, శారీ కలర్ 7th నీడిల్ అండి. ఓకే, సిక్స్త్ కలర్. ఇప్పుడు ఈ సిక్స్త్ కలర్ వచ్చి పికాక్లో ఉన్న ఇక్కడ తోక పించం ఈ పాలన్స్ ఇవన్నీ కూడా 6th కలర్ కుట్టిందండి. ఈ 6th కలర్ ఏం వేద్దాం అనుకున్నానంటే నేను సిల్వర్ వేద్దాం అనుకున్నా. అందువల్ల 6th కలరు పాలన్స్, పికాక్, పించం ఇవి సిల్వర్ వేసానండి. సిల్వర్ 11 నెంబర్ నీడిల్లో నాకు సిల్వర్ ఉంది. నెక్స్ట్ 7th కలరు, ఈ బ్రౌన్ వచ్చి 7th కలర్ అనమాట అండి. ఈ పువ్వులు నేను శారీ కలర్ వేసుకున్నాను కాబట్టి
ఆ పువ్వుల్లో డాట్ నేను గోల్డ్ పెట్టాలనుకున్నాను. పికాక్ అవుట్లైన్ కూడా నాకు గోల్డ్ కావాలనిపించింది. అందువల్ల పికాక్ అవుట్లైను ఈ డాట్స్ కలిపి 7th కలరు నేను గోల్డ్ సెలెక్ట్ చేశానండి. ఈ గోల్డ్ ఏమో నాకు మిషన్లో 10 నెంబర్ నీడిల్లో ఉంది. అందువల్ల ఇదిగోండి 7th కలరు పికాక్ అవుట్లైను డాట్స్ 10 నెంబర్ నీడిల్ గోల్డ్. ఓకే అండి, ఇటు పక్క మన కలర్ సెలెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు పక్క సేమ్ ఇటు పక్క ఏ కలర్స్ అయితే మనకి సెలెక్ట్ చేసుకున్నామో ఇటు పక్క కూడా అవే రావాలండి. అందువల్ల ఇప్పుడు 8th కలర్ కొడుతుందండి. 8th కలర్ వచ్చి మన ఇక్కడ 4th కలర్ ఏదైతే సిల్వర్ సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు ఇక్కడ 8th కలర్ ఈ ఈనలు కూడా మనం సేమ్ సిల్వరే సెలెక్ట్ చేసుకుంటాం. అందువల్ల నేను ఇక్కడ చూసారా 4th కలర్ సిల్వర్, అప్పుడు నాకు 8th కలర్ కూడా సిల్వరే అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ 9th కలరు. 9th కలరు ఫ్లవర్స్, అంటే ఇక్కడ మనకి ఇక్కడ సీ గ్రీన్ ఫ్లవర్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్స్ ఇక్కడ కొడుతుందండి. ఇక్కడ మనం సీ గ్రీన్లో శారీ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ శారీ కలర్ నాకు 7 నెంబర్ నీడిల్లో ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ 9th కలర్ కూడా మనం ఇదిగోండి 9th కలర్ కూడా ఇప్పుడు ఈ శారీ కలర్ ఏదైతే ఉందో 7 నెంబర్ నీడిల్, 9th కలర్ కూడా 7 నెంబర్ నీడిల్ సెలెక్ట్ చేసుకుంటున్నామండి శారీ కలర్. ఓకే అండి, నెక్స్ట్ 10th కలర్ మెహందీ కలర్. మెహందీ కలర్ కొడుతుంది చూసారు ఇక్కడ, ఇదిగోండి మెహందీ కలర్ కొట్టింది. ఈ మెహందీ కలరు ఈ పింక్ కలరు అంటే ఇది 6th కలరు, ఇది 10th కలరు. ఈ 6th కలరు 10th కలర్ కూడా మనం సేమ్ ఇక్కడ సిల్వర్ యూజ్ చేసాం కాబట్టి 6th కలరు సిల్వర్ యూజ్ చేశాను. సేమ్ ఇప్పుడు 10th కలర్ కూడా సిల్వరే వస్తుందండి, సిల్వర్ రాశాను ఇక్కడ. ఓకే అండి, నెక్స్ట్ 11th కలరు. ఈ 11th కలర్ చూసారా, ఇది పికాక్ అవుట్లైను ప్లస్ ఈ ఫ్లవర్ మధ్యలో డాటు. అంటే ఇక్కడ మనకి 7th కలర్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ 11th కలర్ కూడా సేమ్, అంటే ఇక్కడ మనం 7th కలర్ పికాక్ చుట్టూ గోల్డ్ వేసామండి, ఈ డాట్స్ కూడా గోల్డే వేసాం మనం. అందువల్ల ఈ పికాక్ అవుట్లైను ఈ డాట్స్ ఇటువైపు 11th కలర్ అయింది. అందువల్ల ఈ 7th కలరు ఈ 11th కలర్ కూడా మనకి గోల్డ్ అవుతుందండి, అంటే నాకు 10 నెంబర్ నీడిల్లో ఉంది. నెక్స్ట్ ఇవ్వండి డాట్స్, ఈ చిన్న చిన్న బుట్టీస్. ఈ బుట్టీస్ మొత్తం నేను ఏమనుకున్నానంటే ఇది 12th కలర్ అండి, ఇది శారీ కలర్ వేద్దాం అనుకున్నాను. అందువల్ల శారీ కలర్ నాకు 7 నెంబర్ నీడిల్లో ఉంది కాబట్టి ఈ డాట్స్కి ఈ బుట్టీస్కి నేను 7 నెంబర్ నీడిలు అంటే 10th కలర్ 12th కలరు 7 నెంబర్ నీడిల్లో ఉంది కాబట్టి 7 సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అండి, నెక్స్ట్ మిగిలింది 13th కలరు. ఇదిగోండి 13th కలరు. మళ్ళీ మనం ఇందులో ఈ మిషన్లో మనకి 12 నీడిల్స్ ఉంటాయి కాబట్టి 13th కలర్ మళ్ళీ నేను ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ కలర్ వచ్చి రెడ్ కాబట్టి ఇక ఈ బుటీస్ అన్నీ నేను శారీ కలర్ వేసుకున్నాను కాబట్టి ఈ డాట్స్ వచ్చి నేను గోల్డ్ వేద్దాం అనుకున్నానండి. అందువల్ల 13th కలర్ నేను గోల్డ్ సెలెక్ట్ చేశాను. ఇదిగోండి 13th కలర్ గోల్డ్. ఓకే అండి, ఇక్కడ ఈ విధంగా మనం సెలెక్షన్ అయిపోయింది, కలర్ సెలెక్షన్ అయిపోయింది. ఈ విధంగా రాసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. అసలు కలర్ సెలెక్షన్ నుంచి ఎక్కడ ఏది వేయాలని మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోతాం. థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది చూసారా, ఈ కలర్స్ అన్నీ మిషన్లో ఉన్న కలర్స్ 12 కలర్స్ ఉన్నాయి మనకి. 13th కలర్ నేను మళ్ళీ 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కలర్ సెలెక్షన్కి వెళ్తున్నానండి. ఇదిగోండి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇక్కడ నేను ఇప్పుడు చూసుకున్నారా 7, 7, 10, 11 ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాను కదండి 13 కలర్స్. ఇప్పుడు ఈ 13 కలర్స్ నేను ఇక్కడ 13 కలర్స్ నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు 7, 7, 10, 11, 7, 11, 10, 11, 7, 11, 10, 7, 10. ఓకే అండి, 13 కలర్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్కి వెళ్తాం. ఓకే అండి, ఇవ్వండి కలర్స్. ఈ బ్రౌన్ కలర్ కనిపిస్తున్నదంతా 7 నెంబర్ నీడిల్లో ఉన్న శారీ కలర్. ఓకే అండి, ఈ పికాక్లో ఇది ఇండిగో కలరు కనిపిస్తుంది చూసారా, ఈ ఇండిగో కలర్ వచ్చి సిల్వర్ అండి. మనం పెట్టుకున్న పాలన్స్కి వీటికి సిల్వర్ పెట్టాం కదా, సిల్వరు. తర్వాత ఈ అవుట్లైన్ మెహందీ కలర్ కనిపిస్తుంది కదండి, ఇదంతా గోల్డ్. ఓకే అండి, గోల్డ్ సెలెక్ట్ చేశాను. ఓకే అండి, నేను వర్క్ చేసింది మీకు చూపిస్తాను. ఇదిగోండి వర్క్, నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ చూసారు కదా. ఇదిగోండి శారీ కలరు, సిల్వరు, పికాక్లో వచ్చి గోల్డ్ కలరు.
ఈ విధంగా అండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ప్లస్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే బుక్లో కంపల్సరీ రాసుకోవాలి. ఈ బుక్లో మనం ఈ కలర్స్ ఏ విధంగా కుడుతుంది అనేది మనం రాసుకున్నట్లయితే కలర్ సెలెక్షన్ చాలా ఈజీ అవుతుందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి, అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు తప్పకుండా నా వీడియోస్ లైక్ చేసి, తర్వాత ఎవరైనా వర్క్ కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే అండి.